ఈరోజు మనం కొన్ని కామెంట్స్కి రెస్పాన్స్ ఇద్దాము. సో ఏం కామెంట్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఓకే. సో వాట్ అబౌట్ టైప్ స్క్రిప్ట్ విత్ ప్లే రైట్? న్యూజిలాండ్ నీరజ గారు బాగా నడుస్తుందండి టైప్ స్క్రిప్ట్ విత్ ప్లే రైట్. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, ఇచ్చేయండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాని బట్టి లింక్డ్ఇన్కి వెళ్ళి ఒకసారి దాంట్లో జాబ్ లిస్ట్ అంతా చూడండి. చూసి ఏది బాగా నడుస్తుంది అని చూడండి. మీరు గెస్ కొట్టొద్దు. గెస్ ఏంటి, ఓహో ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఇది నేర్చుకుంటే బాగుంటుంది అని గెస్సులు కొట్టొద్దు. సో వెళ్ళండి. నేను ఏదో ఒక వీడియో చేశాను, ఏంటి వాట్ టూల్స్ టు లెర్న్ ఇన్ 2020 వాట్ ఆటోమేషన్ టూల్స్ టు లెర్న్ అని చెప్పి. దాంట్లో నేను ఒక షీట్ కూడా ఇచ్చాను. సో చూడండి. అండ్ నాకు తెలిసి టైప్ స్క్రిప్ట్ విత్ ప్లే రైట్ బాగానే నడుస్తుంది. సో ఒకవేళ మీ మార్కెట్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్లో చాలా జాబ్స్ ఉన్నాయి దాని మీద, మీకు మీ డొమైన్లో మీ వీసా స్టేటస్ని బట్టి మీకు కావాల్సిన కంపెనీస్ని బట్టి ఉంటే ఎస్, గో ఫర్ ఇట్. మంచిదే. ఓకే. ఆంథ్రో ఆంథ్రోపిక్ అని న్యూ ఏఐ వచ్చింది కదా సిస్టర్, దానివల్ల మనకి ఏమన్నా రిస్క్ ఉందా? సో ఆటోమేషన్ మాన్యువల్ కెన్ యూ మేక్. ఓకే. సో అది ఏఐ ఏజెంట్. సో ఏంటి ఇది ఎంసీపీ ప్రోటోకాల్ ఒకటి ఏదో దాన్ని యూస్ చేసుకొని చేస్తున్నారు. మీరు ఏంటి అంటే స్కిల్స్ ఇవాల్వ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఏంటి అంటే ఇప్పుడు మీరు మాన్యువల్లో ఆటోమేషన్లో ఉంటే మీరు కంపల్సరీ అది వచ్చింది కాబట్టి మీ కంపెనీ అది యూస్ చేస్తున్నారు అని చెప్పి మీకు హవా తగిలిన కొంచెం ఐడియా ఉన్నా కూడా అది కంపల్సరీ ఏఐ ఏజెంట్స్ గురించి మీరు నేర్చుకోండి. ఎందుకు అంటే ద వరల్డ్ ఇస్ గోయింగ్ దట్ వే, మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ మీరు ఫ్యూచర్లో అటే వెళ్ళాలి. సో మీరు ఆల్రెడీ ఇది చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను ఏఐ ఏజెంట్సా ఏఐ ఆటోమేషన్ అని చెప్పి. సో నేను షాక్ అయినమాట. మెనీ పీపుల్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వీడియో ఎట్ ఆల్. ఇదేంటి వరల్డ్ మొత్తం ఏఐ ఏజెంట్స్ వైపు మూవ్ అవుతుంది కదా, ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు ఏంటి అన్న క్వశ్చన్ వచ్చింది నాకు. సో యు ఆర్ వన్ ఆఫ్ వెరీ ఫ్యూ క్యాండిడేట్స్ హూ లైక్ నోస్ అబౌట్ ఇది ఏఐ ఏజెంట్స్ వైపు వరల్డ్ వెళ్తుంది అని చెప్పి. సో మీరు మాన్యువల్లో ఉన్న ఆటోమేషన్లో ఉన్నా కూడా ఏఐ ఏజెంట్స్ మీరు నేర్చుకోండి. ర్యాగ్ అంటారు కదా, ర్యాగ్ ఒకటి అండ్ ఎంసీపీ ఒకటి అండ్ ఏఐ ఏజెంట్స్ ఒకటి మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ ఎక్స్పర్ట్ ఎవరన్నా కానీ ఏ ఎక్స్పర్ట్ అన్నా కానీ ఈజ్ అ బిగినర్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే. సో దే హ్యావ్ టు పుట్ ఇన్ ద టైమ్, దే హ్యావ్ టు పుట్ ఇన్ ద ఎఫర్ట్. దాన్ని బట్టే వాళ్ళు ఏంటి షైన్ ఇది అవుతారు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు కూడా దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారనమాట. ఓకే. సో యా, వెరీ గుడ్. స్టార్ట్ చేయండి మీరు నేర్చుకోవటం. నేను చేయటానికి చూస్తాను. ఓకేనా. ఓకే అక్క, మరి ఫ్రెషర్స్ ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటే జాబ్స్ ఉంటాయి, ఆ ఫ్యూచర్ ఉంటుందా? ఓకే. ఫ్రెషర్స్ ఇప్పుడు ఒకటండి, ఒకటి చెప్తా. యూఎస్లో 508 టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ టెస్టింగ్ మనం రెజ్యూమేలో పెట్టాము అంటే మనం ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేశాము అని ఇండికేషన్. మీరు ప్రైవేట్ కంపెనీస్లో చేస్తూ ఆ 508 టెస్టింగ్ పెడితే, ఎందుకంటే 508 టెస్టింగ్ ప్రైవేట్ కంపెనీస్ అంతగా చేయి, ఓన్లీ గవర్నమెంట్ కాంట్రాక్ట్సే చేస్తాయి అన్నమాట. అలాగా ఇప్పుడు నేను అసలు ఫ్యూచర్ ఉందా అంటే నేను ఒకటి చెప్పాను, మాన్యువల్ క్యూఏ ఎలా డెడ్ అయిపోతుంది, ఎటువంటి క్యూఏ డెడ్ అయిపోతుంది అన్నది ఒక వీడియో చేశాను. సో ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి నేను? ఆటోమేషన్ ఇంజనీర్స్కి ఫ్యూచర్ ఉందా అంటే ఉంది, ఎస్జెట్కి ఉంది ఫ్యూచర్. కానీ మీరు ఒక టూల్ పట్టుకొని నేను ఆ టూల్నే పట్టుకొని నా జీవితం అంతా గడిపించేస్తాను అంటే ఫ్యూచర్ లేదు. ఇవాల్వ్ అవ్వాలి. ఓకే. సో ఆటోమేషన్ నేర్చుకోండి. ఎస్డెట్కి ఉంది మార్కెట్. ఇప్పుడు 2015లోనో ఎప్పుడో ఎలాన్ మస్క్ చెప్పారు, ఏంటి అసలు వరల్డ్ని రివల్యూషనైజ్ చేస్తాను నేను, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చేస్తాయి అని చెప్పి. కానీ ఇప్పుడు కూడా అందరం నార్మల్ కార్సే వాడుతున్నాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏదో కాలిఫోర్నియా సైడ్ కొంతమంది అంటే కొంత చూస్తున్నాము మనము, ఉన్నాయి కానీ ఆయన ఊహించే స్కేల్లో అయితే అవ్వలేదు మార్పు. సో ఇండస్ట్రీ మారటానికి టైం పడుతుంది. ఈరోజు ఏఐ వచ్చింది అంటే ఈరోజు అందరూ ఏఐలోకి దూకేయట్లేదు, చాలామంది కంపెనీస్ దూకేస్తున్నారు కానీ బట్ స్టిల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కంపెనీస్ దూకట్లేదు ఏఐలోకి. ఇంకా దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద నార్మల్ రెగ్యులర్ ఫ్లో. సో ఎస్డెట్కి ఫ్యూచర్ ఉందా? ఎస్ ఉంది. ఎవాల్వ్ అవ్వాలా? ఎస్, ఇవాల్వ్ అవ్వాలి. సో మీరు ఆటోమేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఆటోమేషన్ నేర్చుకోమని నేను చెప్పను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఒక టూల్, ఏదైనా ఒక టూల్ మీద
అవగాహన తెచ్చుకోండి. అలా అని చెప్పి ఒక్క టూల్‌నే పట్టుకోవద్దు. ఒక 2, 3 టూల్స్ ఓహో! సెలీనియంలో అయితే ఇట్లాగా, ఓహో! సైప్రస్‌లో అయితే ఇట్లాగా, ఇట్లా మీరు అవగాహన అన్నది తెచ్చుకోండి. కానీ ఒకటి నేర్చుకోవడం మంచిదే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం దండిగా ఒకటి నేర్చుకోండి. ఓకే. యాహ్! ఫ్యూచర్ అయితే ఉంది. ఓకే. అవినాష్ గారు ఈటీఎల్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటున్నారు. నాకు క్వెషన్ అర్థం కాలేదు. ఈటీఎల్ ఆటోమేషన్ చేయాలా? అది పాసిబుల్ అండి. ఆటోమేషన్ చాలామంది చేస్తారు. ఈటీఎల్ ఆటోమేషన్ ఉంది. మేము కూడా చేస్తున్నాము. ఆర్ మీరు అడిగింది ఏంటి? ఈ అంటే క్వెషన్ అర్థం కాలా నాకు. మీరు ఎలాబరేట్ చేయండి. ఓకే. సాయి హర్షత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సంథిన్ గారు I need your suggestion. Actually, I'm working as manual tester with 6+ experience, but I'm not interested in coding and I'm not getting coding. I wanted to learn Workday. How was the opportunities and future for this? Okay. నన్ను అడిగితే నేను ఎలా చెప్తానండి. నేను చెప్పను, మీ రీసెర్చ్ మీరు చెయ్యాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ అ మార్కెట్ అనలిస్ట్. నేను హెచ్ఆర్ని కూడా కాదు దీనికి ఫ్యూచర్ ఉందా ఫ్యూచర్ లేదా అని చెప్పి. మనము మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఓకే ఇది సన్సెట్ అయిపోతుంది, ఓహో ఇది థ్రైవ్ అవుతుంది, ఓహో ఇలా మనం ఎవాల్వ్ అవ్వాలి అన్నది నేను షేర్ చేసుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ అ మార్కెట్ అనలిస్ట్. సో ఆ క్వశ్చన్కి నేను కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేను. మీరు రీసెర్చ్ చేయాలి. ఎలా రీసెర్చ్ చేయాలన్నది మాత్రం నేను చెప్పగలను. కానీ అంటే ఇప్పుడు డేటాని యూజ్ చేసుకొని మనం ఎంత స్ట్రాంగ్గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. కొంతమంది చాలా పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారు, కొంతమంది ప్రిడిక్ట్ చేయలేరు. డేటా ఉన్నా కూడా ఎలా యూజ్ చేసుకోవాలో తెలీదు. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ రీసెర్చ్, మార్కెట్ని రీసెర్చ్ చేసుకోండి. రీసెర్చ్ చేసుకొని ఇప్పుడు అది కరెక్టో రాంగో ఒక ఒపీనియన్కి అయితే రండి. ఓకే, ఆ ఒపీనియన్ని బట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, కాంటాక్ట్స్ పెంచుకోండి, నెట్వర్కింగ్ చేయండి. నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ప్లీజ్ గో హెడ్ అండ్ మీరు రీసెర్చ్ చేయండి. ఓకే ఓకే. అన్నీ ఎలా నేర్చుకోవాలి? సగం జీవితం జాబ్ కోసం పోయేలా ఉంది. అండ్ ఒక ఏజ్ వచ్చాక ఏం నేర్చుకోవాలి? ఒక వీక్కి ఒక ఏఐ వస్తుంది. ఎలా అయితే ఇంకా జాబ్స్ డే బై డే పోతూనే ఉంటాయి. దెన్ ఇండియా విల్ ఫేస్ అ బిగ్ మేజర్ ఇష్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. అవుల శివకృష్ణ గారు మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. చూడండి, ఇప్పుడు ఒకప్పుడు అకౌంటెంట్స్ అందరూ ఎలా రాసేవాళ్ళు? మొత్తం అన్ని పేజీలు రాసుకునేవాళ్ళు మొత్తం. తర్వాత ఎక్సెల్ షీట్ వచ్చేసింది. సో అంతా వాళ్ళకి ఏం చెప్పారు? మొత్తం ఎక్సెల్ షీట్లో చేసేయండి, ఎక్సెల్ షీట్లో ఫార్ములాలు ఉన్నాయి, ఆ ఫార్ములాలు యూస్ చేసుకొని చేసేయండి, అకౌంటింగ్ అంతా సింపుల్ చేసేయండి అని చెప్పి అన్నారు. సో అప్పుడు వాళ్ళు కూడా ఇదే ఫ్రస్ట్రేషన్, ఇదేంట్రా బాబు ట్యాబ్లర్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఎక్సెల్ అన్నారు, దీని నుంచి ఇప్పుడు. సో వరల్డ్ ఈజ్ ఇవాల్వింగ్ అండ్ వీఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వేర్ వీ షుడ్ అడాప్ట్ దట్ ఎవల్యూషన్. మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, యా ఐఎమ్ సారీ, కానీ బట్ యూనో ఫ్రస్ట్రేషన్లో మీరు అలా మాట్లాడినా ఐఎమ్ ష్యూర్ లైక్ యూనో యు ఆర్ స్టిల్ వీ హ్యావ్ టు గో త్రూ అని చెప్పి ఉన్నట్టుంది. సో ప్లీజ్ మీరు ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఇట్స్ అన్ ఇవాల్వింగ్ వరల్డ్. అడాప్ట్ అంటే లెర్న్ టు అడాప్ట్. దట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్ అండి. ఓకే, అబోయ్ మిత్తల్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఓకే, షాడో లెజెండ్స్ గారు అండ్ కే ప్రేమ్ సాగర్ గౌడ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఐటీ వచ్చా, మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్కి షిఫ్ట్ అయ్యా, సెలీనియం విత్ కోర్ జావా ఏపీఐ టెస్టింగ్, వెరీ గుడ్ కాంబో అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్. ఓకే, సాలిడ్ నేర్చుకున్నారు మీరు. యూస్ చేశాను. నౌ ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ అన్నారు, సరే అని ట్రై చేశాము. మళ్ళీ జనరిక్ ఏఐ అంటున్నారు అండ్ నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వు అంటున్నారు. ఓకే, యా దట్ ఈస్ ట్రూ అండి. ఇప్పుడైతే ఏంటి మీ అంటే దట్ ఈస్ ట్రూ. అందుకనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను నేను చాలా స్ట్రాంగ్గా. మీరు అన్నది కరెక్టే. సేమ్ నేను అదే పాత్ ఫాలో అవుతున్నాను. సో దెర్ ఇస్ లైక్ నథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యూ, జస్ట్ మన ఎక్స్పీరియన్స్లోనే డిఫరెన్స్. కానీ యూ అండ్ మీ వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ పాత్. సేమ్ నేను మాన్యువల్ టెస్టర్గా జాయిన్ అయ్యాను, తర్వాత ఆటోమేషన్ నేర్చుకోమన్నారు, ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఇప్పుడు ఒక డెవలపర్. అందుకనే ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద టెస్టర్స్ అవుట్ దేర్, ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి ప్లీజ్. ఏదో ఒకటి కోర్స్ జాయిన్ అయ్యో, యూట్యూబ్ ఎక్కడన్నా ఫాలో అయ్యో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం నేర్చుకోండి మీరు. మాన్యువల్ నుంచి ఆటోమేషన్కి మూవ్ అవుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఆన్ సెలీనియం అని అడుగుతున్నారు. ఓకే,
సెలీనియంలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందక్క? నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ దట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నూక్. ఓకే. ఓహో! సో మీరు ఒక అండర్‌లయింగ్ ఓకే. మీరు ఒక సాఫ్ట్‌వేర్ వాడారు. థాట్ హ్యాస్ అండర్‌లయింగ్ సెలీనియం. సో ఇట్స్ ఎ నో కోడ్ ఆటోమేషన్. కాకుంటే వాళ్ళు సెలీనియంలో ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అదే కదా! ఓకే. నేను దీని మీద ఒక వీడియో చేస్తాను. నాకు గుర్తు చేయండి మీరు. నేను చేయకపోతే నన్ను మేక్ మీ అకౌంటబుల్ ఫర్ థాట్. ఓకే. మళ్ళీ రాసి. సో ఐ అండర్‌స్టూడ్ మీరేం చెప్పాలనుకుంటున్నారో కరెక్టే. దీనికి సొల్యూషన్ నేను చెప్తాను. ఉందిలే. ఓకే. Is there any opportunities for Indian QA to on-site opportunities through job cracking from India? సో మీరు ఒకవేళ అలాంటి ఆప్షన్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి జాబ్ చాలా కష్టమైపోయిందండి. ట్రంప్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళే కొంచెం టెన్షన్లో ఉన్నారు. మరి ఎవరన్నా ఇప్పుడు వస్తున్నారా H1 మీద అన్నది నాకు డౌట్. అండ్ H1 లాస్ కూడా మార్చారు కదా ఇప్పుడు. సో ఆ ఏరియా నేను టచ్ చేయను. అగైన్ దట్ ఈస్ అన్ ఇమిగ్రేషన్ స్పెషలైజేషన్ ఏరియా. ఏదైనా కన్సల్టెన్సీస్ని పట్టుకోనో లేకుంటే మీరు ఏదైనా కంపెనీస్ పట్టుకొని ఏదో చేసుకోవాలి, కానీ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ. ఇదివరకు లాగా అయితే థింగ్స్ లేవు. సో ఐ కెనాట్ టెల్ దట్. ఓకే. అది నేను చెప్పలేను. కానీ ఒకటైతే చెప్తాను. మా కంపెనీలో ఒక సీనియర్ ఉన్నారనమాట టెస్టింగ్కి. డెవలప్మెంట్ వాళ్ళు కూడా చాలా కేపబుల్ వాళ్ళు ఉన్నారు. కానీ టెస్టింగ్ అతనికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. మా కంపెనీ వాళ్ళు అతన్ని కెనడా తెస్తున్నారు. ఎందుకు అంటే డెవలప్మెంట్ టీమ్ని ఇక్కడ చాలామంది ఉన్నారనమాట. అంటే ఇండియాలో వాళ్ళు సీనియర్స్ అయినా కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మేనేజర్. ఆ క్యూఏ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని పట్టుబట్టి కెనడా పట్టుకొస్తున్నారు. సేమ్ ఐ డోంట్ నో, సేమ్ లైక్ సేమ్ లాంగ్వేజ్ అనో లేకుంటే వాళ్ళ కంఫర్టబిలిటీ అనో ఎందుకో తెలీదు, పట్టుకొస్తున్నారు ఈయన్ని కెనడా. ఓకే. కానీ అలా డెవలపర్స్ కూడా చాలామంది చాలా ఎక్స్పీరియన్స్తో ఈయనకంటే మంచి కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని పట్టుకు రావట్లేదు. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మేనేజర్. మరి ఆ డెవలప్మెంట్ లీడ్ మేనేజర్ అలా ఆలోచించలేదు, కానీ క్యూఏ లీడ్ మేనేజర్ ఇట్లా ఆలోచించి ఈయన పట్టుకొస్తున్నారు. సో అది కూడా యూఎస్ పట్టు రావట్లేదు, ఈయన కెనడా పట్టుకొస్తున్నారు. ఇప్పుడున్న మరి సిచ్యువేషన్స్ మరి ఐ డోంట్ నో, వీసా ఇదో ప్రాబ్లమ్స్ ఏమో నాకు తెలియదు, కానీ దే ఆర్ డూయింగ్ దాట్. సో ఎనీవే అదండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ ద వీడియోస్. అండ్ ప్లీజ్ మీరు నా వర్క్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, చలో బాయ్.